హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు శుక్రవారం. ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరికి. ఫాస్టింగ్ ఇప్పుడే కొబ్బరి బొండలు తాగా అనమాట. టైము అప్రాక్సిమేట్లీ 3 అయ్యి ఉంటుంది, 3 అవుతుంది. సో మార్నింగ్ నుంచి పాటలు వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇక పాటలు న్యూస్ ఎక్కువ అనమాట చుట్టుపక్కల. దాంతోపాటు ఈరోజు అసెంబ్లీ ప్రమాణ స్వీకారాలు అనుకుంటా. సో అందుకో కొంచెం వాయిస్ అన్ని టీవీలోంచి డబ్ 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 అని వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి రెడీ అయ్యాను, ఎక్కడికైనా ఇంట్లోనే ఉంటాను. అండ్ కొంచెం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాము. చాలా అయింది, ఒక 6 months అయ్యి ఉంటుంది. పొంగల్ కన్నా ముందే ఎప్పుడో చేసుకుంటుంటాయి, ఏ దివాళీకి ఎప్పుడో. దివాళీకి కూడా చేయలేదు నేను. సో మ్యాక్సిమం చాలా అయింది కాబట్టి ఒకసారి ట్రై చేద్దాము అని అనుకుంటున్నా. చాలా అయింది కదా, గ్యాప్ వచ్చింది. ఒకసారి ట్రై చేస్తే ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి, ఇప్పుడు అన్నీ మళ్ళీ ఫెస్టివల్స్ మొదలు కదా, సో వాటికి చేద్దాం అని, సో ట్రై చేద్దామని మొదలెడదాం అనుకున్నా. అప్పుడే సిరం రాసుకుని మంచిగా జుట్టు దూకుని పక్కన పెట్టుకున్నా. ఈలోగా వాటర్ తెస్తే కోకోనట్ వాటర్ తాగాను అనమాట. సో అదనమాట. అండ్ ప్రీతికి ప్యాకింగ్ అని స్టార్ట్ చేసాము నిన్న నైట్ నుంచి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుని తర్వాత బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హెయిర్ స్ట్రైట్నింగ్ ఎప్పుడు చేసుకున్నానో అసలు నాకు గుర్తే లేదు. చాలా క్రితం ఏ వరలక్ష్మి పూజ ఆ టైంలో చేసుకున్నట్టున్నాను. సో అప్పటి నుంచి నో స్టైలింగ్. ఎప్పుడు ఇలా పథకంగా వేసుకోవడం, సెరం రాసేయడం, పక్కన పెట్టేయడం. సో ఇక్కడైతే మంచిగా దూకుని స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను అనమాట. డివిజన్ చేసుకోవాలి, లేకపోతే మనకు అవ్వదు. అందుకని ఎంత తక్కువ జుట్టు ఉన్నా సరే డివైడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ మంచిగా ఒక మూవీ పెట్టేసుకుని, తెలుగులో ఉన్న మూవీసే మ్యాక్సిమం చూస్తాను. మిగతా లాంగ్వేజెస్ పెద్దగా చూడను. ఏ మూవీ అయినా చూస్తాను, కానీ అది తెలుగులో ఉండాలి. సో అలాంటప్పుడే చూస్తాను. అప్పుడప్పుడు ప్రీతమ్మ కొరియన్ సిరీస్ చూస్తుంది కదా, అప్పుడు కొంచెం అర్థం అవుతుంది కదా వాళ్ళ ఇది, అందుకని సో చూస్తానన్నమాట. ఇంకంత ఫీల్ అవ్వను. మిగతా హిందీ ఇంగ్లీష్ మాత్రము తెలుగులో ఉన్నప్పుడే చూస్తాము. కొన్ని డబ్బింగ్ ఉంటాయి కదా, సో అందుకని అనమాట. సో ఇక్కడైతే మంచిగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఒక చిన్న న్యాప్ వేసాను, ఒక 1/2 hour అలాగా. అవుట్పుట్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ తర్వాత కదా చేసుకునేది. కొంచెం వెనకాల వదిలేసినట్టు అనిపించింది నాకు. ఫ్రంట్ అయితే కొంచెం బాగానే చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే 2 sections తీసుకుని మళ్ళీ దాన్ని ఒక 2-3 section కింద మార్చాను అనమాట. వన్ సైడ్ ఉన్న ఒక సెక్షన్ని మళ్ళీ 2-3 కింద మార్చుకుని ఒకదాని తర్వాత ఒకటి చేశాను. ఇంకా అంతకు మించి అవసరం లేదు నాకు, ఎందుకంటే చాలా తక్కువ కదా నా జుట్టు. సో ఒక 3 sections సరిపోద్ది ఒకవైపు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇది 3 పెట్టేసి మళ్ళీ ఇది ఒక 3 sections చేసి మళ్ళీ ఇది స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నమాట. అంతే, అంతకు మించి ఏమి ఉండదు. ఒక 2-3 సార్లు చేస్తే మనకే అలవాటైపోతుంది. దీంట్లో పెద్దగా చేసేదే ఉండదు, కానీ హీట్ ప్రొటెక్షన్ మాత్రం తప్పనిసరిగా వాడాలి. నేనైతే సంథింగ్ బ్రాండ్ గుర్తులేదు, ఇందాక చూపించాను కదా, సో అదైతే వాడుతున్నంత రెడ్ కలర్లో మీకు ఒక బాటిల్ చూపించాను కదా, సో అది. ఒకవేళ ఇది అయిపోతే ఏమన్నా మారుస్తాను. ప్రస్తుతానికి అయితే ఇది చాలా ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇదే సరిపోతుంది ఈ 1 year అంతా. ఫైనల్గా ఇలా వచ్చిందనమాట అవుట్పుట్. ఫ్యాన్ కట్టేస్తా. సో ఇలా వచ్చింది అవుట్పుట్. పర్వాలేదు, కొంచెం బాగానే చేసుకున్నాను అనుకుంటున్నా, మరి చూడాలి. నాకైతే బాగానే అనిపిస్తుంది. కానీ సమ్మర్లో ఇలా వదులుకున్నాం అనుకో పిచ్చెక్కిపోద్ది అనమాట. సో అందుకని మంచిగా జడేసుకుని పక్కన పెట్టేద్దాం, లేదా రబ్బర్ బ్యాండ్ పెట్టేద్దాం. సో చాలా తర్వాత హెయిర్ స్ట్రైట్నింగ్. ఆమె ప్రొఫెషనల్ కాదు, కాకపోతే ఏదో చేసుకోవాలన్న ఆతృత అంతా, అంతే. సో ఇదనమాట ఫైనల్ లుక్. బాగుందా? ఒక్క 1/2 hour న్యాప్ వేసాను. 1/2 hour or 1 hour. ఆ న్యాప్లోనే నా హెయిర్ అంతా నార్మల్గా అయిపోయింది అనమాట. పైన అంతా బాగానే ఉంది, కానీ కింద మాత్రం రింగ్స్ వచ్చేసాయి. కానీ నాకు కింద స్ట్రైట్ ఉంటే ఇష్టము. సో చూడాలి, ఇంకా ఏమన్నా ట్రై చేయొచ్చేమో, చూద్దాం తర్వాత ఎప్పుడైనా. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు టీ పెట్టుకుంటున్నా. పడుకుని లేచాను, అప్రాక్సిమేట్లీ 5:30 అంతా అయినట్టుంది. అప్పుడు లేచి మంచిగా టీ పెట్టుకుని తాగితే కొంచెం హుషారు వస్తుంది. ఈవినింగ్ టైం పనికి బాగుంటుంది అనమాట. ఒక 1/2 hour న్యాప్ తర్వాత నా జుట్టు అయితే ఇదిగో ఇలా
కొద్దిగా రింగులు దిగింది. సో రేపటి వరకు ఉంటుందో లేదో చూద్దాం. స్ట్రైట్ అయితే ఉండదు. ఇంతకుముందు మేము తాగిన కొబ్బరి బొండాలు విత్ గుజ్జులు ఇది కొట్టాలి. ఇప్పుడు పిల్లలు వస్తారు కదా, అప్పుడు కొడితే తాగుతారనమాట. అండ్ నేరేడు పళ్ళు చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం. సో అదే మా ఫుడ్. చిందులు వేయాలి తిరగాలి లాగా ఆడాలి నటరాజులా. My tea is ready. టీ తాగుదామంటే పాలు అయితే పొయ్యి మీద ఉన్నాయి. సో అవి కాగిపోయేంత వరకు ఆగుదామని చెప్పేసి అక్కడే నుంచుని ఉన్నాను అనమాట. లేకపోతే నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో అవి అలాగా పొంగిపోతాయి. మళ్ళీ ఆ క్లీనింగ్ అంతా చేయాలి, మొత్తం గ్యాస్ స్టవ్ అదంతా క్లీన్ చేయాలి, అదొక పెద్ద పని. సో అందుకని దాని జోలికి వెళ్లకుండా మామూలు పాలు కట్టేసిన తర్వాత కాగిపోయిన తర్వాత అప్పుడు వచ్చాను టీ తాగడానికి. ఇలాగా వెళ్ళొచ్చానమాట. 5:45 వచ్చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సో ఇక్కడైతే ప్రీతమ్ కూడా తన పుస్తకాలు తను తెచ్చేసుకుంది. సో దాని తర్వాత తను వచ్చిన వెంటనే అక్కడ ఏం జరిగింది, స్కూల్లో ఏం జరిగాయి అవన్నీ చెప్తుంది అనమాట. మనం అయితే అవి నెతుక్కుంటాడు, కానీ ప్రీతమ్ అయితే కాసేపు నా దగ్గర అలా కూర్చుంటుంది. ఆకలేస్తుంది కానీ కబుర్లు చెప్పాలి నాతోటి. సో అదనమాట. మొత్తం స్కూల్లో ఏం జరిగినావో అవన్నీ చెప్తుంది. సాయంత్రం వచ్చిన తర్వాత ఒక ½ అన్ అవర్ 1 అవర్ వెంటనే చెప్పపోయినా తర్వాత అయినా కాసేపు కూర్చొని చెప్తుంది అనమాట. కానీ నేను వింటా, మొత్తం వాళ్ళు చెప్పింది ఏదైనా సరే వింటా అనమాట. ప్రీతి చెప్పినా మను చెప్పినా మొత్తం అని చెప్తుంది. సో అన్నీ వింటాను. మనుగా చెప్తాడు కానీ తక్కువే. ప్రీతమ్మ బాగా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. ప్రతి విషయం చెప్పడం అయినా, స్కూల్లో సార్స్ గురించి అయినా, ఫ్రెండ్స్ గురించి, బస్సులో విషయాలు, మను గురించి మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ A to Z ఇచ్చేస్తుంది అనమాట నాకు ప్రస్తుతానికి అయితే. సో వాళ్ళ ఇంటికి వచ్చేసారు. కొంచెం పాలు ఇస్తే, నేను టీ తాగుతున్నాను కదా, తాగేసిన తర్వాత కొంచెం పాలు బిస్కెట్స్ ఏమన్నా ఇస్తే తినేస్తే ఇంకా నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా అంతే పనులు. అండ్ ఆ రోజు నైట్ అరణ్మలై సినిమా చూసాము. అరణ్మలై 4 అండ్ దట్స్ అది పేరు గుర్తులేదు ఏంటనేది. సో అరణ్మలై తమిళ్ మూవీ అనుకుంటా అది. సో ఆ మూవీ చూసేసి అప్పుడు టిఫిన్ చేసుకుంటూ చూసేసి తినేసి పడుకున్నాం అనమాట. సో ఆ రోజు జరిగిందంతా అది. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇస్తే, పాలు ఇస్తే తాగేసి తినేసి కాసేపు వర్క్స్ చేసుకుని టీవీ సినిమా మధ్యలో ఉండగానే టిఫిన్ చేయడానికి వచ్చేసా అనమాట. ఒక 3 అవర్స్ ఉంటుందా, 2.5 అవర్స్ అంతసేపు అలా కూర్చోవాలంటే పిల్లలకి ఆకలేస్తుంది కాబట్టి మధ్యలో వచ్చి కొంచెం ఉప్మా తాలింపు పెడుతుంది అనమాట. మ్యాక్సిమం మా ఇంట్లో ఉప్మా, దోశలు, అట్లు, దోశలు అనుకోవచ్చు. అవి 2 బాగా ఎక్కువ ఉంటాయి. ఇంకా అంతకు మించి ఎక్కువ టిఫిన్స్ ఉండవు వీక్లీ. సో వీకెండ్లో మాత్రం మంచి టిఫిన్స్ చేసుకుంటాం. పూరి, పరోటా, దోశ. సో అలా పరోటా కదలండి, దోశ అటువంటి ఎక్కువ చేసుకుంటాము. అండ్ వీక్ డేస్లో మాత్రం ఇవే మొత్తం అన్నీ. ఉప్మా, మళ్ళీ చపాతీ అండ్ దోశ మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే వెజిటేబుల్స్ ఏం లేకుండా ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, కొంచెం శనగపప్పు, ఆవాలు ఇవన్నీ వేసి కొంచెం ఉప్మా రెడీ చేస్తున్నాను అనమాట. అండ్ అయిపోయిన తర్వాత మంచిగా తినేసి పడుకుంటాము. కానీ ఈరోజు నిద్ర ఎక్కువ పట్టలేదు. 11:30 ఆ టైంకి వర్షం స్టార్ట్ అయింది. ఇంకా మొత్తానికి ఇంక నిద్ర పోయిందనమాట. వచ్చిన గాలి వర్షానికి ఇంకున్న నిద్ర అంతా పోయింది. సో అలా జరిగిందనమాట. ఇక్కడైతే ఉప్మా రెడీ అవుతుంది. రెడీ అయిపోయిన తర్వాత మంచిగా తినేయడమే. ఫ్రిడ్జ్ లో మంచిగా పెట్టబోయారా ఇద్దరుని? కాసేపు తాగడానికి ఉంటాయి కదా. దామ్మా టిఫిన్, ఇదిగో టిఫిన్.
దా పెట్టేసాను రా. సో దట్స్ ఇట్ టుడేస్ వ్లాగ్. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే టీవీ చూస్తున్నాం. అయిపోయిన తర్వాత మంచిగా పడుకోవడమే ఇంకా తరువాయి. అప్పుడు 9:30 అయ్యి ఉంటుందేమో మ్యాక్సిమం.